వినాయక నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కర్నూలు నగరంలో 9 రోజుల పాటు చవితి రోజు మొదలుకొని 9 రోజుల పాటు వివిధ పూజలు అందుకున్నటువంటి ఆ లంబోదరుడు ఉండ్రాళ్ళయ్య గణపతయ్యకి సంబంధించినటువంటి శోభాయాత్ర ఉదయం 11 గంటలకి రాంబొట్ట దేవాలయంతో ప్రారంభమై అక్కడి నుంచి మొదటిసారిగా పరిపాలన వినాయకుడు కలెక్టరేట్ ఏర్పాటు చేసినటువంటి విగ్రహంతో మొదటి నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం కేసీ కెనాల్ వినాయక ఘాట్ వద్ద ఉన్నాము. కర్నూలు నగరంలో ఉన్నటువంటి సుమారు 1200 విగ్రహాలకు పైగా మరోవైపు చిన్న అంటే ఇంటి దగ్గర కాంప్లెక్స్ లోనో లేకపోతే టవర్స్ ఈ అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు మొత్తము కలిపితే 2500 దాకా పైబడే ఉన్నట్లు మనకు అంచనా ఉంది. ఈ నేపథ్యంలోనే వినాయక చవితి నిమజ్జనం సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఉత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఘాట్ లో ప్రధానంగా 3 ఘాట్లు ఏర్పాటు చేశారు. ఒకటి గోదావరి ఘాటు, మరోవైపు కావేరి, మరోవైపు గంగా. ఈ 3కు సంబంధించినటువంటి ఘాట్ల వద్ద పెద్ద పెద్ద క్రేన్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వచ్చేటువంటి పెద్ద విగ్రహాలను, అదేవిధంగా 5 అడుగులు ఉన్నటువంటి విగ్రహాలను, 10 అడుగులు ఉన్నటువంటి విగ్రహాలను డివైడ్ చేసి వివిధ ఘాట్ల వద్ద ఏర్పాటు చేసినటువంటి నిమజ్జన మహోత్సవంలో పెద్ద సంఖ్యలో వందలాది మంది ఈ గణేష్ మహోత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులంతా పార్టిసిపేషన్ అవుతూ ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఈ కన్నుల పండుగ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు, ఈ మహోత్సవాన్ని చూసేందుకు కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వినాయక ఘాట్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇసుకేస్తే రాళ్ళనంతటువంటి జనం చూస్తా ఉన్నారు. భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవం చూసేందుకు అధికార యంత్రాంగం అన్ని రకాలుగా, ఒకవైపు పోలీస్ శాఖ, మరోవైపు పరిపాలనకు సంబంధించినటువంటి అధికారులు, ఇంకోవైపు బస్సెస్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇంకోవైపు ఏదైనా అనుకున్నటువంటి ప్రమాదం జరిగితే ఎస్డిఆర్ఎఫ్ లాంటి దళాలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూసాం వెలుగోడు, అదేవిధంగా ఎమ్ముగనూరు లాంటి ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలు పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీస్ శాఖ పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ ఘటన జరగకుండా, ఎక్కడ అసాంఘిక దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు పోలీసు బందోబస్తు డేగ కన్ను మధ్యన ఈ గణేష్ మహోత్సవాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ మహోత్సవం సంబంధించినటువంటి ఉత్సవంలో ప్రధానమైనటువంటి ఘట్టం మనం చూస్తా ఉన్నాము. ఈ గంగా హారతి ఇచ్చేందుకు అర్చకులంతా కూడా తెప్ప వద్ద ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గంగా హారతి కార్యక్రమం అన్ని రకాలుగా అంటే పెద్ద ఎత్తున జలహారతితో పాటు గంగా హారతికి ప్రత్యేకమైనటువంటి హారతి ఇచ్చేటువంటి కార్యక్రమం పెద్ద సంఖ్యలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున పబ్లిక్ పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఉత్సవం చూసేందుకు పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వచ్చేటువంటి పరిస్థితి. భారీ గేట్లు అంటే పిల్లలతో పాటు చిన్నపిల్లలు, అదేవిధంగా చంటి పిల్లలతో వచ్చినటువంటి వాళ్ళు రక్షణ కోసం ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి గ్యాలరీలు ఏర్పాటు చేసి ఈ మహోత్సవాన్ని చూసేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రతి ఏటా మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకునేటువంటి శోభయాత్ర ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ సంబంధించినటువంటి మహోత్సవం. ఏర్పాట్లు చేసినటువంటి లక్షలాది మంది జనం, దీంతో పాటు డప్పు నృత్యాలు, మరోవైపు డీజే డాన్సులు, కర్నూలు పండగ కనిపించేటువంటి నృత్యం మనం ప్రతి ఏటా కూడా మొదటగా హైదరాబాద్ లో చూస్తాం. కానీ హైదరాబాద్ ను తలపించేలాగా కర్నూలు నగరంలో కూడా పెద్ద సంఖ్యలో ఇలాగే హైదరాబాద్ లాంటి ఉత్సవం ఎలాగైతే జరుగుతుందో అలాంటి మహోత్సవమే కర్నూలు నగరంలో జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ సేవలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎంతమంది పాల్గొంటున్నారు, ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ఇక్కడ అందరూ దగ్గరగా చాలా వరకు పాల్గొంటూనే ఉంటారు. చాలా మంది ఈ మధ్య మట్టి విగ్రహాలు కూడా పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి కూడా చాలా మట్టి విగ్రహాలు ఏర్పడ్డాయి. అండ్ ఇంకా మరియు కొన్ని పిఓపి ఏవైతే పెడుతున్నారో ఆ పిఓపి కూడా ఇప్పుడు అన్ని తొలగిపోయి మట్టి విగ్రహాలే రావాలని చెప్పి కోరుతూ నీటికి కూడా ఏ కలుషితం లేకుండా మట్టి విగ్రహాలు అయితే తొందరగా కరిగిపోతుంటాయి. సో అందరూ మట్టి విగ్రహాలే పెట్టాలని కోరుతున్నాం. వచ్చే ఏడాది కర్నూలు జిల్లా ఉత్సవ కమిటీ మొత్తం పెద్ద సంఖ్యలో వచ్చే ఏడాది జరిగేటువంటి ఏ ఉత్సవం అయితే ఉందో
ఆ ఉత్సవానికి మట్టి విగ్రహాలతో రావాలనేటువంటి ఒక తీర్మానం కూడా చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది చూసేందుకు వచ్చినటువంటి వారంతా ఉన్నారు. ఇంకోవైపు పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ బారికేడ్లు దాటి ఏ కుటుంబ సభ్యులు ఎవరు కూడా లోపలికి రాకుండా ఉండేందుకు, ప్రమాద బారిన పడకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ డ్యూటీలో 2000 మంది పోలీసులు పాల్గొంటున్నారు. మరోవైపు ఫైర్ సిబ్బంది, ఇంకోవైపు ఈ SDRF దళాలు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. చెప్పండి సార్, ఎంతమంది మీ వాలంటీర్లు పాల్గొంటున్నారు, ఎలాంటి సేవలు? నిమజ్జన కార్యక్రమంలో కేవలం ఒక సంస్థ అని కాదు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పలు సంస్థలన్నీ యావత్ హిందూ సమాజం అంతా కలిసి ఈ వినాయక నిమజ్జనోత్సవాన్ని జయప్రదం చేసేదానికి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. దీంట్లో వాసవి సేవదలు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్, ABVP, బజరంగ్ దళ్, అలాగే సంఘ వివిధ క్షేత్రాలు అన్నీ కూడా, దాంతోపాటు హిందూ సమాజంలో ఉన్న పలు సంస్థలు కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జయప్రదం చేయడానికి తమ వంతు సహాయశక్తులుగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యంలో నిమగ్నమై ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి? గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి మనం ఏదైతే సంస్కృతి యొక్క పాలన అంటున్నామో ఆ యొక్క సంస్కృతి రక్షణ విధంగా మట్టి విగ్రహాల పంపిణీ ఎక్కువ పెరిగింది. దాంతోపాటు ఈ యొక్క నవరాత్రుల్లో ప్లాస్టిక్ యొక్క కాలుష్య నివారణకు ప్రతిబంధిస్తూ మనము అన్నదాన కార్యక్రమాల్లో ఆ ప్లాస్టిక్ గ్లాసులను నిషేధిస్తూ చాలా మండపాల్లో ఆ యొక్క పరికరాల్ని వాడకుండా పర్యావరణాన్ని కాపాడే విధంగా మన యొక్క ప్రయత్నం జరిగింది. అంతేకాదు, ఏదైతే పాత బస్తీ ఉందో అక్కడ దాదాపు 30 వినాయక మండపాల వాళ్ళు రోజు కూడా సామూహిక హారతి అనేది ప్రారంభమైంది 7 నుంచి 8 గంటల వరకు. ఇది గత 3 సంవత్సరాల నుంచి మనం సాధించిన మార్పు. ఈ వాలంటీర్లు ఎంతమంది స్వచ్ఛందంగా పాల్గొంటారు ఈ కార్యక్రమం? ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా ఒక 500-600 మంది ఉన్నారు, పరోక్షంగా వేలలో ఉన్నారు. ఆ యొక్క సమయానుసారం బట్టి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క కాలక్రమేణ షెడ్యూల్ ప్రకారంగా కార్యకర్తలు మారుతూ ఉంటారు. కాబట్టి ఆ కార్యకర్తల మార్పిడి, వాళ్ళ పని విభజన, ఇక్కడ నిర్వాహకులకు సంబంధించిన వ్యవస్థ, అన్ని కోణాల్లో దీని యొక్క యోజన జరుగుతుంది. నిమజ్జన మహోత్సవం ఎంత సమయం వరకు జరిగే ఛాన్స్ ఉంది? దాదాపు రేపు ఉదయం 8 గంటల వరకు కూడా జరిగేదానికి అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనమయ్యాయి? ఇప్పటిదాకా దాదాపు ఒక 300 విగ్రహాల దాకా నిమజ్జనమైంది. ఇక్కడ వాసవి సేవదలని మన వైశ్య కమ్యూనిటీ బ్యాచ్ మాది, అంతా యూతే ఉన్నాము. దాదాపు ఒక 20 మంది వస్తాము. మాకు ఒక ఘాట్ ఇస్తారు, దాన్ని సద్వినియోగం చేస్తాం. అది మంచిగా ప్రతి విగ్రహాన్ని నీళ్ళలో గంగమ్మ ఒడిలోకి చేర్చడానికి అందరం సాయశక్తిలో కృషి చేస్తాము. చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం చాలా మటుకు మట్టి విగ్రహాలు చాలా మటుకు పెరిగాయి. POP విగ్రహాలు తగ్గించేసి మట్టి విగ్రహాలు చాలా మటుకు పెరిగాయి. కన్నుల పండగ గణేష్ నిమజ్జన మహోత్సవం జరుగుతుంది. మనం చూస్తున్నాము, ఇసుకేస్తే రాలంత జనం ఎక్కడికెక్కడ ఈ మహోత్సవాన్ని చూసేందుకు ప్రతి ఏడాదికి ఏడాది పెరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి తరలొచ్చి వినాయక ఘాట్ వద్ద జరిగేటువంటి నిమజ్జన మహోత్సవంలో లక్షలాది మంది కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వినాయక ఘాట్కి చేరుకొని తమ ఈ నిమజ్జన మహోత్సవాన్ని చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా ఇక్కడ నిమజ్జన మహోత్సవం పెద్ద సంఖ్యలో కొనసాగుతుంది. మరోవైపు జలహారతి ఇచ్చేందుకు పూజారులు, అర్చకులు వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుంది. జలహారతి ఇచ్చేందుకు ప్రతి ఏటా కూడా మనం సహజ వనరులు ఏదైతే ఉన్నారో ప్రకృతిని ప్రేమించేటువంటి ఏదైతే ప్రకృతిలో ప్రేమించేయడంలో భాగంగానే ఈ జలహారతి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొంతమంది మాట్లాడడానికి మనతో ఉన్నారు, ఈ ఉత్సవ మహోత్సవం చూడడానికి వచ్చారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా కనిపిస్తుంది ఇక్కడ? బాగుంది, ఇట్స్ గుడ్. కానీ అంటే ఎప్పుడు ఉండేదానికంటే తక్కువ అనిపిస్తుంది. ఇట్స్ గుడ్. అంటే పబ్లిక్ తక్కువ కనిపిస్తుందా లేకపోతే తక్కువ ఉన్నాయి? ఏమో నాకు తెలియదు, మీరే చెప్పాలి. ప్రతి ఏడాదికి తేడా ఏమంటుంది? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం కదా, ఈసారి విగ్రహాలు తక్కువ ఉన్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే కర్నూలు నుంచి. ఎలాంటి వాతావరణం ఉంది? అంతా బాగుంది. ఇప్పటికి ఎన్ని నిమజ్జన మహోత్సవాలు ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నారు ఇక్కడ? 1 year నుంచి అంతే. మేము టెలికాం నగర్ నుంచి వస్తున్నాము.
35 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఏడాదికి ఈ ఏడాది కూడా తేడా ఏంటి? అంటే విగ్రహాలు తక్కువ ఉన్నాయి అంతే. చాలా బాగుంది. ఎందుకు తక్కువ ఉన్నాయనుకుంటున్నారు? ఏమో అది తెలియదు ఇంకా మాకైతే. చాలా హ్యాపీగా ఉంది. ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందమ్మా? బాగుంది అనుకుంటున్నాం. ఇంకా బాగా చేసినారు, బాగా డెవలప్ చేసినారు అనుకుంటున్నాం. చెప్పడమ్మా, ఎట్లాంటి వాతావరణం? చాలా బాగుంది. బాగుంది. వినాయకుడు నిమజ్జన మహోత్సవం దగ్గర నుంచి చూస్తా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. జనాలు ఎక్కువగా ఉన్నారు. అట్మాస్ఫియర్ కూడా బాగుంది. జనాలు ఎక్కువ ఉన్నారు. పీస్ఫుల్ గా ఉంది. ఓకే. మీరైతే కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. బయట ఎలాంటి సిచ్యువేషన్ అంటారు? కొంచెం రద్దీగానే ఉంది. ఉమాశంకర్ నగర్ నుంచి వచ్చినాం. బాగుందండి. బాగా పీస్ఫుల్ గా బాగుంది. దగ్గర నుంచి చూస్తున్నాం, బాగుంది. బాగా హ్యాపీగా ఉంది. దేవుడి దర్శనం బాగా జరుగుతుంది మాకు. అందుకు వినాయక ఘాట్ కి చేరుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే ఇంకా చాలా మంది విగ్రహాలను ఊరేగింపుగా వస్తున్నటువంటి వాళ్ళు, డీజేల దగ్గర డాన్స్ చేసేటువంటి వాళ్ళు, లేకపోతే నిర్వాహకులు పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. వేలాది మంది ఇక్కడ ఈ మహోత్సవాన్ని చూసేందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. మరి కాసేపట్లో జలహారతి ప్రారంభమవుతుంది. ఇప్పటికే అర్చకులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి జలహారతిని పరిశీలిస్తాం. అర్చకులు జలహారతి ఇస్తా ఉన్నారు. ఈ గణేష్ మహోత్సవంలో పెద్ద ఎత్తున హారతి ఇచ్చేటువంటి కార్యక్రమ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి ఏడాది జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో లక్షలాది మంది కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఘట్టాన్ని చూసేందుకు వస్తూ ఉంటారు. వీటితో పాటు ఇతర పరిసర గ్రామాల నుంచి పల్లె ప్రజలు కూడా అందమైనటువంటి ఈ దృశ్యాన్ని, ఇక్కడ జరిగేటువంటి ఈ మహోత్సవాన్ని, ప్రతి ఏడాది జరిగేటువంటి ఈ ఉత్సవాన్ని తిలకిస్తూ ఉంటారు. ఈ వినాయక చవితి ప్రారంభమైన రోజు నుంచి ఈ వినాయకునికి 9 రోజుల పాటు తనకి ఇష్టమైనటువంటి ప్రీతిప్రదమైనటువంటి ఆహార పదార్థాలతో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి మొదటి రోజు, రెండవ రోజు, మూడో రోజు ఎలాంటి పూజలు నిర్వహించాలనేటువంటి దాని మీద ఇక్కడ ఉన్నటువంటి అర్చకులతో ప్రత్యేకంగా పూజలు చేసుకొని ముందుకు వస్తున్నారు. అయితే ఈ ఏడాది మనం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కాస్తంత ఈ వినాయక చవితి ఉత్సవ మండపాలు తగ్గాయనే చెప్పవచ్చు. ఎందుకంటే మన ప్రధానంగా ఈ వర్షాకాలం మే నెలలో వర్షాలు ఊరించినప్పటికీ ఆ తర్వాత పడినటువంటి వర్షాల వల్ల కాస్తంత రైతాంగం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పక్షోప్రాంతం రైతాంగము ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రారంభంలో వరుణుడు ఊరించిన కాస్తంత ఆశాజనకంగా ఉంటుందని ఆశించిన కనీసం ఈ వరుణుడు సకాలంలో పడకపోవడంతో మరి వేసినటువంటి విత్తనాలు ఎండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే వినాయక ఉత్సవాలు ప్రతి ఇంట జరిగినప్పటికీ, వినాయక చవితి ప్రతి ఇంట చేసుకున్నప్పటికీ గ్రామాల్లో పెద్ద సంఖ్యలో జరిగేటువంటి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఈ మహోత్సవం అనేక పెద్ద సంఖ్య మండపాలు రాలేదనేటువంటి కనిపిస్తున్నాయి దీంతో పాటు మనం చూస్తున్నాం ఇక్కడ బొజ్జ గణపయ్య, బుల్లి గణపయ్యను మరి 5 అడుగులు ఉన్నటువంటి విగ్రహాలను స్వయంగా తీసుకొచ్చి నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కర్నూలు నగరంలో కన్నుల పండగ జరుగుతున్నటువంటి వినాయక మహోత్సవం చూసేందుకు చాలామంది భక్తులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ బొజ్జ గణపయ్య పూజలు అందుకొని మరి ఈరోజు గణపతి బప్ప మోరియా అంటూ మరి జలదివాసంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. ఈ ఏడాది ఆ వినాయకుడికి మొదటి పూజలు అందుకున్నటువంటి ప్రతి ఇంట కూడా సుఖ సంతోషాలు కలగాలని, ఏ యొక్క పెద్ద ఎత్తున పూజలు చేసినటువంటి అందరికీ కూడా సుఖశాంతులు కలగాలని ఆర్టీవీ ప్రార్థిస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియోజల్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.